Hi, hello and welcome to MathPay. In this video, we are going to discuss about the previous year question which we got in the Polyset exam from the chapter Statistics. So, మనం ఫస్ట్ చాప్టర్ రియల్ నెంబర్స్ నుండి 14th చాప్టర్ స్టాటిస్టిక్స్ వరకు వచ్చాం. అన్ని ఇయర్ లో వచ్చిన అన్ని చాప్టర్ లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూసుకుంటూ వచ్చాం. సో దిస్ ఇస్ ద లాస్ట్ చాప్టర్. ఈ చాప్టర్ లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అయిపోయినాక ఏం చేద్దామంటే నేను మాక్ టెస్ట్ కండక్ట్ చేస్తాను. సో ఆ మాక్ టెస్ట్ ద్వారా మీద మనకు చాలా ప్రాక్టీస్ అవుతుంది. సో ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. సో ఎన్ని మాక్ టెస్ట్ అటెండ్ చేస్తే అంత పర్ఫెక్ట్ కావచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే సో చాలా మంది మన ఫ్రెండ్స్ ఏమడుగుతున్నారంటే ఫిజిక్స్ ఫిజిక్స్ ఫిజిక్స్. సో నెక్స్ట్ దీని తర్వాత నెక్స్ట్ నుండి నేను ఏం చేయబోతున్నా అంటే ఐఎమ్ గోయింగ్ టు మేక్ ద వీడియోస్ ఆన్ ఫిజిక్స్ ఆల్సో. మన పాలిసెట్ ఎగ్జామ్ రిలేటెడ్ గా ఏ చాప్టర్ లో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినాయి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ గురించి ఫిజిక్స్ కూడా చెప్పబోతున్నాను. సో మీరు ఒక చిన్న హెల్ప్ ఏం చేయాలంటే సో యూ హ్యావ్ టు స్ప్రెడ్ అవర్ ఛానల్ టు యువర్ ఫ్రెండ్స్. ఎవరైతే పాలిసెట్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి అండ్ మీ జూనియర్స్ వాళ్ళందరికీ మన మ్యాథ్స్ ఛానల్ ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. ఓకే, నా 2015 లో ఈ స్టాటిస్టిక్స్ చాప్టర్ నుండి ఏ క్వశ్చన్స్ వచ్చాయో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ద విడ్త్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఇన్ హిస్టోగ్రామ్ రిప్రజెంట్స్ డాష్. వాట్ ఈస్ కాల్డ్ హిస్టోగ్రామ్? హిస్టోగ్రామ్ అంటే మనం ఇట్లా డ్రా చేస్తాం, అది 8th లో డ్రా చేస్తాం హిస్టోగ్రామ్స్. సో ఈ విడ్త్ ఏం రిప్రజెంట్ చేస్తున్నా అంటున్నా. ఇక్కడ మన క్లాస్ ఇంటర్వల్స్ తీసుకుంటాం, ఇక్కడ ఫ్రీక్వెన్సీ తీసుకుంటాం. ద విడ్త్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఇన్ ద హిస్టోగ్రామ్ రిప్రజెంట్స్ క్లాస్ ఇంటర్వల్స్. క్లాస్ ఇంటర్వల్స్ రిప్రజెంట్ చేస్తాను. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంట్ బి డిటర్మైన్డ్ గ్రాఫికల్లీ. సో మీన్ కెనాట్ బి డిటర్మైన్ గ్రాఫికల్లీ. మీన్ కి 3 మెథడ్స్ ఉంటాయి. ఏంటవి? డైరెక్ట్ మెథడ్, అజ్యూమ్డ్ మెథడ్, స్టెబిలైజేషన్ మెథడ్. సో మీన్ మాత్రం మనం గ్రాఫ్ లో రిప్రజెంట్ చేయలేము. మీడియన్ మోడ్ కెన్ బి రిప్రజెంటెడ్ బై గ్రాఫికల్లీ. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఏంటంటే ద మీన్ ఆఫ్ x అండ్ 1/x ఈజ్ m. 2 టర్మ్స్ ఉన్నాయి ఇక్కడ, x 1/x. వీటి మీన్ చేస్తే m వచ్చిందట. దెన్ ద మీన్ ఆఫ్ x³ అండ్ 1/x³ ఇస్ డాష్. సో ఇది ఎట్లా సాల్వ్ చేయాలో చూద్దాం. మీన్ ఫస్ట్ వీటి మీన్ తీసుకుందాం. x ప్లస్ మీన్ ఫార్ములా ఏంటి ఫర్ ద అన్గ్రూప్డ్ డేటా? సమ్ ఆఫ్ వాల్యూస్ బై నెంబర్ ఆఫ్ వాల్యూస్. సమ్ రెండు యాడ్ చేద్దాం బై నెంబర్. ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 2 కదా, బై 2 ఈక్వల్ టు m. సో 2 ట్రాన్స్పోజ్ చేద్దాం ఇప్పుడు. అప్పుడు ఏమొస్తారంటే x ప్లస్ 1/x ఈక్వల్ టు 2m. సో ఇక్కడ మనకి x³ y³ x³ 1/x³ ఉంది కదా. నేను ఏం చేస్తున్నా అంటే ఐఎమ్ టేకింగ్ ద క్యూబ్ ఆన్ ద బోత్ సైడ్స్. టేకింగ్ ద క్యూబ్ తీసుకుంటే ఏమొస్తుందంటే అప్పుడు 1/x హోల్ క్యూబ్ ఈక్వల్ టు 2m హోల్ క్యూబ్. సో ఇక్కడ a ప్లస్ b హోల్ క్యూబ్ ఫార్ములా. వాట్ ఇస్ a ప్లస్ b హోల్ క్యూబ్ ఫార్ములా? a ప్లస్ b హోల్ క్యూబ్ ఈక్వల్ టు a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ప్లస్ 3ab ఆఫ్ a ప్లస్ b. సో ఆ ఫార్ములా దీన్ని ఎక్స్పాండ్ చేద్దాం. ఫస్ట్ a క్యూబ్ అంటే ఇక్కడ x³ ప్లస్ b క్యూబ్ అంటే 1³ బై x³. 1³ వాల్యూ 1 కదా. సో 1/x³ ప్లస్ 3ab అంటే 3 ఇంటూ x ఇంటూ 1/x ఆఫ్ x ప్లస్ 1/x ఈక్వల్ టు ఇక్కడ ఏంటి క్యూబ్ రెండు టర్మ్స్ వస్తాయి. 2 క్యూబ్ 8 కదా, 8m క్యూబ్. ఇక్కడ x గెట్స్ క్యాన్సర్. ఇక్కడ ఏం లేదు మళ్ళీ x³ ప్లస్ 1/x³ ఈక్వల్ టు ఇక్కడ 3 ఇంటూ ఉంది కదా, ఈ టర్మ్ ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాను నేను. అప్పుడు ఏమొస్తుంది? 8m³ మైనస్ 3 ఆఫ్ x ప్లస్ 1/x. ఈ x ప్లస్ 1/x ప్లస్ ఏం రాసుకోవచ్చు అంటే 2 పంపిస్తే ఏమవుతుంది? 2m కదా. అంటే x ప్లస్ 1/x ప్లస్ 2m రాసుకోవచ్చు. ఈ ప్లస్ 2m రాస్తున్నాను నేను ఇప్పుడు. సో x³ ప్లస్ 1/x³ ఈక్వల్ టు 8m³ మైనస్ 3 ఇంటూ 2m. 2 ఎలా వచ్చిందంటే ఫ్రమ్ హియర్ 2 ట్రాన్స్పోజ్ చేస్తే ఏమవుతుంది? ఇక్కడ x ప్లస్ 1/x ఈక్వల్ టు 2m. x ప్లస్ 1/x ప్లస్ 2m రాస్తున్నాం. 3 2 6m గారు ఇక్కడ అంటే 8m³ మైనస్ 6m. ఇందులో నుంచి నేను 2 కామన్ తీస్తున్నా. అప్పుడు ఏమొస్తుంది? 4m. m కూడా ఉంది కదా, 2m కామన్ తీద్దాం. 2m కామన్ తీస్తే 4m² మైనస్ ఇంకేముంది ఇక్కడ 2 పోయింది కాబట్టి 3m. m కూడా కామన్ కాబట్టి 3a ఇక. సో ఇక్కడ LHS సైడ్ x³ ప్లస్ 1/x³. 2 ట్రాన్స్ఫర్ చేస్తున్నా. అప్పుడు ఏమొస్తుందంటే x³ ప్లస్ 1/x³. 2 ఇక్కడ మల్టిప్లికేషన్ తో ఉంది, ట్రాన్స్ఫర్ అయితే డివిజన్ అయితే ఈక్వల్ టు
m into 4m square minus 3. ఇది మీనే కదా, టూ టర్మ్స్ ఉన్నాయి, x cube 1 by x cube. మీన్ దే కదా ఇక్కడ, సమ్ ఆఫ్ వాల్యూస్ బై టోటల్ నెంబర్ ఆఫ్ వాల్యూస్. 2 కాబట్టి 2 మీన్ ఇంత వచ్చింది. ఈ ఆప్షన్ లో ఉందా, m of 4m square minus 3. ఆప్షన్ 3 is the correct answer. 2015 లో వచ్చిన ఫోర్త్ క్వశ్చన్ ఏంటంటే, ఫ్రమ్ ద ఫాలోయింగ్ డిస్ట్రిబ్యూషన్స్ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ పీపుల్స్ హూ స్కోర్డ్ లెస్ దాన్ 40 మార్క్స్. సో ఇక్కడ ఈ ఫ్రీక్వెన్సీ ఉంది కదా, ఇవే నెంబర్ ఆఫ్ పీపుల్స్, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, డిస్ట్రిబ్యూషన్ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ పీపుల్స్ హూ స్కోర్డ్ లెస్ దాన్ 40 మార్క్స్. ఇప్పుడు మార్క్స్ 0 to 9 మార్క్స్ 6 మెంబర్స్, 10 to 19 5 మెంబర్స్, ఇట్లా 40 to 49 8, 50 to 15 4 ఉంది. మనకి ఏం కావాలి, స్టూడెంట్స్ హూ గాట్ లెస్ దాన్ 40 మార్క్స్. లెస్ దాన్ 40 అంటే ఇటే చూసుకోవాలి, 40 ముందు అంటే 1 2 3 4. ఇవి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, నెంబర్ ఆఫ్ పీపుల్స్. యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 9 plus 7 10 16, 16 plus 5 21, 21 plus 6 27. So the answer is 27. That's it. Number of people who got less than 40 marks are 27. Next, fifth question. From the following table, what is AM? AM అంటే ఇక్కడ arithmetic mean. So ఇక్కడ arithmetic mean, మనకు arithmetic mean ఫార్ములా 3 మెథడ్స్ ఉన్నాయి అనుకున్నాం, అలా కూడా రెడ్యూస్ అయింది, 2 మెథడ్స్ ఉన్నాయి. డైరెక్ట్ మెథడ్ లో ఫార్ములా ఏంటి, మీన్ x bar equal to sigma fi xi by sigma fi. టేబుల్ డ్రా చేసుకుని అలా చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మన టేబుల్ అవసరం లేదు. fi xi అంటే ఏంటి, ఇవే కదా. fi xi అంటే 1 1s are 1, సిగ్మా అంటే అడిషన్, ప్లస్ 2 2s are 4, ప్లస్ 3 3s are 9, ప్లస్ 5 5s are 25, ప్లస్ సో ఆన్ n into n square. సో ఇవన్నీ స్క్వేర్ నెంబర్స్ కదా. ద జనరల్ ఫార్మ్ ఆఫ్ స్క్వేర్ నెంబర్స్, ఏంటంటే n into n plus 1 into 2n plus 1 by 6. ఇది సిగ్మా fi xi. నెక్స్ట్ కింద ఏముంది, సిగ్మా fi అంటే ఇప్పుడు ఇవే యాడ్ చేయాలి. ఇక్కడ నెంబర్స్ ఏమున్నాయి, 1 plus 2 plus 3 plus so on up to n. ఇవేంటి, the consecutive natural numbers. Sum of the n natural numbers is sigma fi equal to, general form of sum of natural numbers is n into n plus 1 by 2. సో ఇప్పుడు రెండు బై చేయాలి, ఇక్కడ చేద్దాం. సిగ్మా fi xi ఫార్ములా ఏంటంటే సిగ్మా fi xi బై సిగ్మా fi ఈక్వల్ టు x బార్ అంటే మీన్. ఏముంది అక్కడ, ఫస్ట్ n into n plus 1 into 2n plus 1 by 6 by n into n plus 1 into 2. సో ఈ టర్మ్ ని పక్క రాస్తే రెసిప్రోకల్ అవుతుంది. అప్పుడు ఏమొస్తారంటే n into n plus 1 into 2n plus 1 by 6 into 2 by n into n plus 1, n into n plus 1. So this n into n plus 1 into n plus 1 will gets cancelled. 2 1s are 2 3s are, finally ఇక్కడ ఏం మిగిలింది, 2n plus 1 by 3. So the mean is 2n plus 1 by 3. Option 3 is correct. Now let us see the question which we got in the year 2016. The median of 5 6 9 10 8 4 3 7 11 is dash. What is called median? Median is the middle value of the ordered data. సో మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఈ మొత్తం అసెండింగ్ ఆర్డర్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్ లో రాసుకోవాలి. ఒకవేళ మనం అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్ లో రాసుకోలేదంటే మిడిల్ వాల్యూ రాంగ్ వస్తుంది. సో ఫస్ట్ నేను ఇక్కడ అసెండింగ్ ఆర్డర్ రాస్తున్నా. అసెండింగ్ అంటే స్మాల్ టు బిగ్ కదా. ఫస్ట్ నెంబర్ వస్తుంది 3 4 5 6 7 8 9 10 11 1 2 3 4 5 6 7 8 9 2 3 4 5 6 7 8 9. సో ఇప్పుడు మిడిల్ వాల్యూ ఏముంది ఇక్కడ, మిడిల్ వాల్యూ అంటే 1 2 3 4 1 2 3 4 7 వస్తుంది కదా మిడిల్ వాల్యూ. ద మీడియన్ ఆఫ్ ద డేటా ఇస్ 7. సెకండ్ క్వశ్చన్, ద మోడ్ ఆఫ్ 5 x by 2 6 7 x by 2 3 x by 2 is 9. Then x equals to what is mean by mode? Mode means the most repeating value. ఇక్కడ మోస్ట్ రిపీట్ అయ్యింది ఏంటి, x by 2 x by 2 x by 2 కదా, అంటే అదే కదా మోడ్. సో x by 2 ఈక్వల్ టు ఆల్రెడీ గివెన్ మోడ్ యాజ్ 9 ఈక్వల్ టు 9. 2 ట్రాన్స్ఫర్ చేద్దాం, x ఈక్వల్ టు 9 into 2 2 9s are 18. సో x వాల్యూ is 18. ఆప్షన్ 4. థర్డ్ క్వశ్చన్ ఏంటంటే
ఫైండ్ ద మీన్ ఆఫ్ ద మార్క్స్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఫ్రమ్ ద గివెన్ టేబుల్. ఇక్కడ మార్క్స్ ఇచ్చాడు 10, 20, 25, 30. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 2, 3, 2, 1. మనం మీన్ ఫైండ్ అవుట్ చేయాలి. మనం సింపుల్ గా మీన్ ఫార్ములా ఏంటి? బై డైరెక్ట్ మెథడ్ మీన్ x బార్ ఈక్వల్ టు సిగ్మా fi xi బై సిగ్మా fi. సో fi xi అవి చేద్దాం. fi xi అంటే ఇవే కదా, ఇది fi ఇది xi. 10 2s are 20 plus 23s are 60 plus 25 2s are 50 plus 31s are 30. సో మనం నోట్స్ లో ఇందా టెస్ట్ క్లాస్ లో ఏంటంటే ఇట్లా టేబుల్ డ్రా చేసుకొని చేస్తాం, డైరెక్ట్ చేస్తున్నాం. సిగ్మా fi అంటే ఇవన్నీ యాడ్ చేద్దాం. fi ఇవే కదా, 2 plus 3 5 6 7 8 by 8. సో యాడ్ చేస్తే ఎంత వస్తాయి? 80 130 160 by 8 అంటే మీన్ is 20. Option 1 is the correct. Next, the median of the group data can be calculated using the formula. సో మనం మీడియన్ ఫార్ములా ఏంటో రాయాలి. మీడియన్ ఫార్ములా ఏంటి? ఇక్కడ ఆప్షన్స్ అన్ని వెరీ దగ్గర ఉంటాయి. దగ్గరగా అంటే ఇట్లా కాదు, ఆప్షన్స్ సిమిలర్ గా కనిపిస్తాయి మనకి. n/2 - cf n/2 - cf అట్లా ఉంది. n/2 - cf మీన్ ఫార్ములా ఏంటి మరి? మీన్ ఇస్ l plus n/2 - cf by f into h. ఇక్కడ ఈ ఫార్ములానే కాకుండా ఫార్ములా ఇచ్చి వాట్ ఈస్ h, వాట్ ఈస్ f, వాట్ ఈస్ cf కూడా అడుగుతారు. అందులో కూడా నేర్చుకోండి. 5th క్వశ్చన్ ఏంటో చూద్దాం. ద మీడియన్ ఆఫ్ దిస్ డేటా. సో మీడియన్ అంటే ఏం చేయాలి? మనం మొత్తం అసెండింగ్ లో రాసుకోవాలి కదా. సో ఈ ఎలిమెంట్స్, ఈ నెంబర్స్ మొత్తం అసెండింగ్ లో రాస్తే ఫస్ట్ 2 2 3 5 7 9 11 10 మిస్ అయింది కదా. 10 and 11 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8. సో ఇందులో మనకు ఫస్ట్ క్వశ్చన్ మీడియన్, ఇది కూడా మీడియన్. ఇక్కడ మనకు ఇది ఆడ్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ కాబట్టి మిడిల్ వాల్యూ కూడా ఒకటే వచ్చింది. ఇక్కడ ఈవెన్ నెంబర్ అబ్జర్వేషన్ కాబట్టి మిడిల్ వాల్యూ మనకు 2 వస్తాయి, 5 and 7. ఇప్పుడు అందులో 5 తీసుకోవాలా, 6 7 తీసుకోవాలా? ఆ రెండింటిని యావరేజ్ చేసి తీసుకోవాలి. ఎంత వస్తాయి? 12/26 కదా. సో మీడియన్ ఆఫ్ దట్ నెంబర్స్ ఈస్ 6. ఆప్షన్ 1. Now let's see the questions which we got in the year 2017. First question ఏంటంటే the width of the class in the distribution having class intervals 1 to 20, 21 to 40, 41 to 60. సో దీని width ఎంత ఫైండ్ అవుట్ చేయాలి? 1 to 20 కి ఎంత width ఉంది? 20 కదా. సో 20 is the width. Next, options ఇవ్వలేదు, 20 is the width. Next, which of the following is more consistent? AM, arithmetic mean, median, mode. Arithmetic mean is the more consistent among these three, among median and mode. Next question, if mean equal to 44, median equal to 42, then mode equals to what? ఇది ఒక ఫార్ములా ఉంటుంది మనకు ఈ 3 రిలేషన్స్ తోటి. mode equal to 3 median minus 2 mean. సో ఇది సాల్వ్ చేయాలంటే మనకి ఈ ఫార్ములా తెలిసి ఉండాలి. mode equal to 3 median minus 2 mean. 3 into median ఎంత ఉంది ఇక్కడ? median 42. 3 into 42 minus 2 into mean 44. సో ఇది ఎంత వస్తుంది? 3 2 6, 3 4 12 minus ఇది 88. రెండు సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది? 60 minus 8 8 11 minus 38. సో ఆప్షన్ 3 మీ మోడ్ ఈస్ 38. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. mode equal to 3 median minus 2 mean. Next, 4th question, the arithmetic mean of the following data is dash. ఇక్కడ టేబుల్ ఇచ్చాడు, arithmetic mean తో ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ గ్రూప్ డేటా కదా. సో మన గ్రూప్ డేటా మీన్ కాబట్టి సిగ్మా fi xi బై సిగ్మా fi ఫార్ములా యూజ్ చేద్దాం. x అంటే ఏంటి? x అంటే మిడ్ వాల్యూస్. ఇక్కడ మిడ్ వాల్యూస్ అంటే తెలియదు కదా, మిడ్ వాల్యూస్ రాసుకుందాం. xi అంటే 0 కి 10 మధ్య ఏ వాల్యూ వస్తుంది? 5. ఇక్కడ 10 కు 20 కి 15, ఇక్కడ 25. నెక్స్ట్ fi అంటే 5 14 6 5 14 6. now fi into xi, 5 5s 25, 15 into 14 210, 25 into 6 150. సో ఇప్పుడు మనం సిగ్మా fi x అంటే ఇవి యాడ్ చేయాలి, సిగ్మా fi అంటే ఇవి యాడ్ చేయాలి. ఇది ఎంత వస్తుంది? 90 plus 6 25 వస్తుంది. ఇక్కడ ఇది ఎంత వస్తుంది? ఇది 5 2 plus 3 plus 5 8 385. సో మన ఫార్ములా ఏంటి? x bar equal to sigma fi xi by sigma fi.
సిగ్మా ఎఫ్ఎక్స్ అంటే ఇదే కదా 385 బై సిగ్మా ఎఫ్ఐ 25. సో ఇది మనం డివైడ్ చేస్తే 15.4 వస్తుంది. ఆప్షన్ 4. ఎలాగంటే ఇక్కడ 5 5 25, 5 7 35, 5 7 అంటే 77/5. మళ్ళీ ఇక్కడ 5 1 5, 2 మిగిలింది కదా 27 అంటే 5 5 25, మళ్ళీ 2 మిగిలింది కదా, పాయింట్ పెట్టుకుందాం 0 4. 15.4 ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్.